నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. సష టీవీ ప్రేక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. నంద్యాల జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. లోక కళ్యాణం కోసం ఆ పరంధాముడు సీతమ్మ శిరస్సున జీలకర్ర బెల్లం ఉంచిన వేళ భక్తజనం పులకించిపోయింది. జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నీ రామనామ స్మరణతో మారుమ్రోగాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణంలోని పురాతన రామాలయాల నుంచి పల్లెల్లోని గుడుల వరకు ప్రతి చోట ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించిన అర్చకులు మిథిలా నగర ప్రతిరూపంగా తీర్చిదిద్దిన కళ్యాణ మంటపాల్లో సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. లోక కళ్యాణార్థం జరిగిన ఈ క్రతువులో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా వేద పండితులు కళ్యాణ విశిష్టతను భక్తులకు వివరించారు. ఆలయాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రతి ఒక్కరికి శ్రీరామ నవమి ప్రసాదాలైన వడపప్పు, పానకాన్ని పంపిణీ చేయడంతో పాటు పలు చోట్ల భారీగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం కళ్యాణోత్సవం ముగిసిన తర్వాత సాయంత్రం వేళ స్వామివారిని సర్వాలంకార భూషితులుగా చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, భజన బృందాల కోలాటాల మధ్య రామయ్య తండ్రి పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాల జిల్లాను రామమయం చేస్తూ జరిగిన ఈ వేడుకలు భక్తుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాయు పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఈరోజు శ్రీరామనవమి. ఆ శ్రీరాముని జన్మదినాన్ని ప్రతి ఇంట, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలోనూ మనమంతా కూడా చక్కగా వైభవంగా మనం ఈ రోజున జరిపించుకుంటూ ఉన్నాము. ఎందుకు ఆ రామనవమి ఇంత పల్లె వాడలలో ప్రతి చోట చేస్తారు అంటే, రామో విగ్రహవాన్ వీరః ధర్మః శూరః అని చెప్పేసి మనమంతా కూడా ధర్మం ఎలా ఉంటుందయ్యా అంటే ఆ శ్రీరాముణ్ణి చూపించాలి. ఆ శ్రీరాముని ప్రతిరూపమే ధర్మము. కాబట్టి ఆ ధర్మమూర్తి శ్రీరాముని యొక్క జన్మదినాన్ని ఎవరైతే మనం పండుగగా చేసుకుంటామో మనమంతా కూడా ధర్మ మార్గములో ఉంటాము అని చెప్పేసేసి సత్ప్రవర్తనతో ఉంటాము. మనలో కూడా అరిషడ్ వర్గాలు, కామము, క్రోధము, మోహము, మోదము, మత్సరము ఎన్నో మనలో ఉన్నాయి. అవన్నీ కూడా రాక్షసులు అన్నమాట. ఆ రాక్షసుల్ని పారదోడేవాడు ఎవడయ్యా అంటే మారుతి ఏ విధంగా అయితే రాక్షసులు తోలుతాడో అలా మనలో ఉచ్ఛ్వాస నిశ్వాస వాయుదేవుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గాన్ని పారద్రోలి ఆ శ్రీరాముని అనుగ్రహానికి దారిని చూపిస్తాడు తను. కాబట్టే మనమంతా కూడా ఆ శ్రీరాముణ్ణి పూజిస్తాము, ఆ రాముణ్ణి పూజిస్తాము, ఆ హనుమంతుని పూజిస్తే అక్కడ రాముడు వస్తాడు. అతని మనం పూజిస్తాము, అర్చిస్తాము, కొలుస్తాము. తద్వారా మనమంతా కూడా ముక్తిని, మోక్షాన్ని పొందుతాము. కాబట్టి ఆ శ్రీరాముణ్ణి ఎక్కడైతే పూజ, ఎక్కడైతే కళ్యాణము, ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ ధర్మము తాండవిస్తూ ఉంటుంది. అక్కడ సత్ప్రవర్తనతో అందరూ కూడా సుఖ సంతోషాలతో, పాడి పంటల చేత అందరూ కూడా సుఖ శాంతులతో వర్ధిల్లుతారు అని చెప్పేసి ఆ యొక్క శ్రీరామనవమిని ప్రతి పల్లెలో, ప్రతి వాడలో మనమంతా కూడా జరుపుకుంటున్నాము. ఆ విధంగా ఈ రోజున సుకర్మ యోగము అని చెప్పేసేసి, కర్మము అంటే ఎన్నో ఉన్నాయి, అందులోనూ సుకర్మము అని చెప్పి అంటే చక్కటి కర్మము. మనం చేసేటువంటి ఏదైతే శుభకర్మలు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా సుకర్మ యోగం చేత శుభాన్ని పొంది మనమంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాము అని చెప్పేసి ఆ స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్. ఈ రోజు చాలా విశిష్టమైన దినము. శ్రీరామనవమి అనగా మన శ్రీరాముడు ఈ రోజు జననం అనేది జరిగింది. ఈ రోజు మనం మన దేశమంతా కూడా మన సంస్కృతి యందు రామ జననం రోజే మనము
కళ్యాణం కూడా జరుపుకుంటుంటాము. సీతారాముల కళ్యాణం అనేది మన దేశమంతా కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సీతారామ కళ్యాణాన్ని మనం చేసుకోవడం వల్ల ఎంతో మంగళము శుభప్రదంగా కొలుస్తూ ఉంటాము. దినాన్ని మనము మంగళప్రదాయకంగా చేసుకోవడం అనేది మన సంస్కృతి అన్ని ఉంది. సో ఈ రోజు మన సీతారామ కళ్యాణాన్ని ఆంజనేయ స్వామి కోదండ రామస్వామి దేవస్థానం నందు జరిపిస్తున్నాము. ఈ దినాన్ని ప్రజలందరూ కూడా శ్రీరాముని కొలుస్తూ శ్రీరాముడితో ఐక్యమయ్యేందుకు మనమందరము సర్వదా కృషి చేస్తూ ఉండాలనేసి విన్నపిస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు పేరు పేరున ఆ దేవుని కృప అనుగ్రహం ఇవ్వాలని ప్రతి ఒక్కరు శ్రీరాముని కళ్యాణానికి వచ్చినారు. ప్రతి ఒక్కరు కళ్యాణం చూసిన అనంతరమే అన్నదానం ఉంది, అలాగే పానకం వడపప్పు ఉంది, అట్టిపళ్ళు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క భక్తులు మా హనుమాన్ దీక్ష మండలిని ఆశీర్వదించాలని, అంటే ప్రతి ఒక్క భక్తుల మీద మన ఆంజనేయ స్వామి కృప, శ్రీరాముని కృప, సీతమామ కృప ఉండాలని ప్రతి ఒక్కరు, ఇది కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్న మన పురాణమైన గుడి అందరం కలిసి చేసుకుంటున్నాము. హనుమాన్ దీక్ష మండలి మరి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు దాతలు చాలా మంది వచ్చినారు, మాకు స్పాన్సర్లు ఇచ్చినారు. అలాగే ప్రతి వీధి ప్రతి చోట చేస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి. నంద్యాల పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. లోక కళ్యాణార్థము మన తెలుగు రాష్ట్రాల్లో సీతారామ కళ్యాణార్థం ఎంతో అత్యంత వైభవపేతంగా ప్రతి చోట ఈ రోజు నిర్వహించబడుతూ ఉన్నది. అలాగే ఈ కార్యక్రమంలో మన నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ నందు ఈ రోజు 10వ వార్షికోత్సవ సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవపేతంగా జరపబడుతున్నది. శ్రీ సీతారామ స్వామి వారి ఆశీస్సులు నంద్యాల పట్టణ ప్రజలు లోక కళ్యాణార్థము ప్రతి ఒక్కరి మీద స్వామివారి కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని ఆ సీతారామచంద్రమూర్తిని మనసారా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీ అయ్యప్ప సల్వేంద్ర కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. కేబుల్ వారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నావలకట్ట దినోత్సవం ఈరోజు బాగా గ్రాండ్గా చేసుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గురురాజా పబ్లిక్ స్కూల్ వారి యొక్క ఆధ్వర్యంలో మరియు సాయిబాబా నగరు దేవనగరు ఫ్రెండ్స్ యూనిట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దినము నావలకట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు పానకము, వాటరు, చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ దినము చాలా జనము తండోపతండాలుగా వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టినాము. ఈ కార్యక్రమానికి మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఇంత దిగ్విజయం చేశారంటే నా యొక్క కృషి ఏం లేదు, అంతా మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ, ఆయన కృషి ఉంది కాబట్టి ఈ గుడి పడిపోయినప్పటికీ కూడా ఈడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మా శక్తి ఏమి సరిపోదు, ఇక్కడ దైవశక్తితో నడుస్తుంది. కానీ ఇప్పటికి రైల్వే వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాను, ఈ గుడి యందు మీరు దయచేసి మాకు రేకులు ఎట్లొకట్లా వేయవలసిందిగా కోరుతున్నాము. సీతారాముల కళ్యాణం పురస్కరించుకొని ప్రతి ఏటా శ్రీ మాయడి జిల్లాలో వడపప్పు పండుగ బంధారం పెడుతున్నాము. అలాగే మా తోటి అయ్యప్ప సంఘం బృందము, మా గౌడ సంఘము, మా సాటి ఫోటోగ్రాఫర్లు ప్రతి ఏటా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీన్ని పెంచుకుంటూ పోతున్నాము ప్రతి ఏటా. ఇలాగే ఇంకా కలకాలం అందరం కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీరాముని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గత 4-5 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి బృందం నూనెపల్లె అయ్యప్ప స్వామి బృందంతో ఈ యొక్క వడపప్పు పానక పంజారము విడుదల చేస్తున్నాము. కానీ ఇప్పుడున్న దేశ పరిస్థితులలో మనమంతా ఏకమై, పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి కాబట్టి మనమంతా భారతదేశము హిందువులము ఐక్యతతో మన వల్ల ఉంటే మనకి ఏ దుష్ట శక్తులు మన మీదకి రావు. కాబట్టి శ్రీరాముడి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు మనం శ్రీ మాయా డిజిటల్స్ నందు శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నాము. గత 4-5 సంవత్సరాల నుంచి శ్రీ మాయా డిజిటల్స్ మహేష్ గౌడ్ ఏర్పాటు చేయడం జరిగింది. వడపప్పు కార్యక్రమము, పానక పందిరము అందరు వితరణ చేయడం జరుగుతుంది. అలాగే మన భారతదేశం హిందువులంతా ఏకమక్యమై ఒకే దాటిగా ఉండి, ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేవు కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండి
మన భారతదేశం విజయం సాధించాలని కోరుకుంటాం. ఈ రోజు రైల్వే కోదండరామస్వామి దేవాలయంలో కోదండరామస్వామి వివాహ కళ్యాణం అనేది చాలా బాగా జరిగింది. దీనికి ప్రజలంతా వచ్చి చాలా బాగా దీవించి స్వామి వాళ్ళ కళ్యాణం చూసి సంతోషించి చాలా బాగా జరిపించారు. జై శ్రీరామ్. ఈరోజు 27వ తారీఖు పరాభవనామ సంవత్సర రైల్వే రామాలయంలో కోదండ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులందరూ వచ్చి బాగా కళ్యాణ మహోత్సవాన్ని చూసి ఆనందించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళినారు. ఈ సందర్భంగా ఆలయం అంతా కళకళలాడుతూ ఎంతో ఆనందదాయకంగా అనిపించింది. కోదండ రామస్వామి దేవాలయం రైల్వే కాలనీలో వెలిసినటువంటి దాదాపు 35 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నాము. కానీ విరివిగా శ్రీరామనవమి సందర్భంగా భక్తాదులందరూ విచ్చేసి సీతారాముల కళ్యాణానికి విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఇంతమంది వస్తారనే ఆలోచన మాకు ఉంటది. కానీ అనుకోని విధంగా 1000 నుంచి 1500 మంది భక్తులంతా విచ్చేసి సీతామాత శ్రీరాముల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. అదేవిధంగా వారికి కూడా ప్రతి సంవత్సరం వస్తున్నందుకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ దేవాలయం తరపు నుంచి కూడా వాళ్ళకి మంచి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా రైల్వే రామాలయం అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ సీతామాత శ్రీరాముల ఆశీస్సులు తీసుకొని కైకొని తీర్థప్రసాదం స్వీకరించినారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి అది చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. తర్వాత ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి. ఈరోజు సాయంత్రం గురురాజా సంస్థ వారిచే ఈరోజు నృత్య ప్రదర్శన జరుగుతుంది. అదేవిధంగా రేపు సాయంత్రం కూడా ఒక భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. తర్వాత 3వ రోజు 29వ తారీఖున అన్నదాన కార్యక్రమం విరివిగా జరుగుతుంది. 2000 నుంచి 3000 మంది భక్తాదులంతా విచ్చే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చేసి అన్నప్రసాద్ స్వీకరించి ఈ యొక్క ప్రసాదాలుగా స్వీకరించి చేస్తారు. కాబట్టి అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సీతారాముల యొక్క ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ ద్వారా వేడుకుంటాం. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని రాముణ్ణి రామభద్ర రామచంద్ర రఘునాయక అనేటటువంటి రకంగా పిలుస్తారు. వివాహమైన తర్వాత సీతాపతే అని చెప్పేసి అంటారు. అంటే ఓ సీతాపతి యొక్క భర్త అనేటటువంటి రకంగా పిలుస్తారు. ఈరోజు కళ్యాణ మహోత్సవం ఆపదామపహర్తారం, అన్ని ఆపదలు పోగొట్టేటటువంటిది రామనామం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, అనేకమైనటువంటి సంపదలను ఇచ్చేటటువంటిది యొక్క రామనామం. లోకాభిరామం శ్రీరామం, లోకాభిరాముడైనటువంటి శ్రీరాముని యొక్క ఈరోజు కళ్యాణం మనం నంద్యాలలో భగవత్ సేవా సమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకున్నటువంటిది. నిత్యమైనటువంటి రామనామాన్ని ఎప్పుడైతే రామనామాన్ని జపిస్తాడో మన యొక్క రాముడు అయోధ్యానికి రాముడే కాదు ప్రపంచానికి ఆదర్శమూర్తి అయి అటువంటి రాముని యొక్క కళ్యాణం ఈరోజు అద్భుతంగా తలంబ్రాల బియ్యం చేత మాంగళ్య ధారణ చేత అదే విధంగా ఇటువంటి చక్కటి కళ్యాణ మహోత్సవాన్ని మనం చక్కగా ఈరోజు జరుపుకున్నాం. అందరికీ కూడా శుభం కలుగుగాక. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనకు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో చైత్రమాసంలో శుక్ర నవమి అనగా శ్రీరామనవమి రోజున విశేషమైనటువంటి రాముల వారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని మనకు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి రోజాకుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ రోజు అంగరంగ వైభవంగా విశేష జనాలతో అందరితో కూడా విశేషంగా ఈ రోజున ఈ దేవస్థానమునందు సీతా సమేత రామచంద్ర ప్రభుల వారి యొక్క దివ్య కళ్యాణ కైంకర్యాలన్నీ కూడా విశేషంగా చేయడం జరగబడినది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులైనారని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతున్నది. ఈ యొక్క కళ్యాణ కమిటీకి గాని దేవస్థాన ధర్మకర్త గాని కళ్యాణ దంపతులకు గాని అందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాలు సర్వవేళ సర్వాస్థల యందు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయోధ్య వాసుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీరామనవమి సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి ఈ కురవపేట నందు చాలా ఘనంగా జరుగుతుంది. ఈ కళ్యాణానికి అశేష ప్రయాణికం ఇచ్చేసి శ్రీరామనవమికి ఈ యొక్క సీతారాముల కళ్యాణం తిలకించి
ప్రతి ఒక్కరూ ఈ యొక్క కళ్యాణము తర్వాత ఏర్పాటు చేసిన విందును ఆరగించి ఈ యొక్క సీతారాముల వారికి కృపకు వాళ్ళు ఎలవేళ పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రజల్లో ఒక విప్లవం ఈ సంవత్సరం చూసాం అందరము. హిందుత్వంలో ఇది చాలా శుభ పరిణామం. అయోధ్యలో శ్రీరామచంద్రుల వారు వేయించిన తర్వాత ఈ సంవత్సరము అందరిలో సీతారాముల కళ్యాణం మనమందరం పెద్దలమే, అంటే రాములవారి కళ్యాణానికి అందరూ పెద్దలే అనే దానికి ఈ సంవత్సరం ప్రజల్లో అందరూ ముందుకు వచ్చారు. చాలా సంతోషం. స్వామి అందరికీ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలి. తిరుమల పరమేశ్వరి అమ్మవారి ఆలయంగా వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆలయం నందు ఈ రోజు శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వేడుకగా భక్తుల సమక్షంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయం పూట అశేష భక్తుల సమక్షంలో నందు పూజారి వారు వేడుకగా సీతారామచంద్రుల కళ్యాణ వైభవంగాన్ని జరిపించారు. అలాగే హాజరైన మహిళా భక్తులందరికీ కూడా సీతమ్మ వారికి ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమం కూడా వేడుకగా జరుగుతున్నది. మరి ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని భక్తుల సహాయ సహకారాలతో కడు వేడుకగా నిర్వహించడం జరుగుతున్నది. ఇంకా ఈ ఆలయంలో చేయవలసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. కావున ఈ ఆలయానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కేవలం హాజరయ్యే భక్తుల సహాయ సహకారాలతోనే ఇంత అభివృద్ధి దశకు వస్తున్నది. కాబట్టి భక్తులు ఇంకా భగవంతుడు తమకు తోచినంతగా మనసు తోచినంతగా సహాయం చేసి సహకరించి ఇంకా ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి దశకు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ప్రతి గురువారం కూడా హాజరయ్యే భక్తాదులకు అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులు తమ వంతుగా ఆ అన్నప్రసాద వితరణ కూడా సహాయం చేస్తే వారి పేరిట ఆ రోజు భక్తాదులకు అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతున్నది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కు జై. జై సాయిరామ్ స్వామి. జంబులాపరశు దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయము కేవలము శ్రీ జంబులాపరమేశ్వరి దేవి అనుగ్రహంతో 2018లో ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఇంతవరకు 9 సంవత్సరాలు ఏకదాటిగా భగవంతుడు అమ్మవారి యొక్క దీవెనల వల్ల బాగా జరిపిస్తున్నాడు. ఈ రోజు ముఖ్య విశేషం ఏంటంటే రాముల వారి కళ్యాణం చేయాలనుకుంటూ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ రోజు రాముల వారి కళ్యాణం దివ్యంగా జరిగిపోయింది. అలాగే నిన్న కూడా ఊరేగింపు కార్యక్రమం అంటే ముందు రోజు ఎదురోళ్ళ కార్యక్రమం కోసమని నిన్న చేశాము. ఈ రోజు భక్తాదులు విరిగా వచ్చారు. చాలా ఆనందదాయకము. ఇంకా ముందుగా ఇక్కడ రామాలయ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతోనే శ్రీరాముని యొక్క కళ్యాణం జరుపుతున్నాను. కాబట్టి ముందుగా అతి తొందరలో ఇక్కడ అంటే మన జిల్లాలో ఎక్కడ లేని రీతిలో అంటే కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో ఉంది, కానీ నంద్యాల జిల్లాలో లేదు. ఏది 108 రాముంది లేదు. కాబట్టి కనీసం రాముడని కళ్యాణం అన్న చేస్తే శ్రీరామచంద్రుడు ఇక్కడ కూర్చుంటాడనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. కాబట్టి ముందుగా శ్రీరామునికి యొక్క విగ్రహం కట్టడానికి అందరూ అధికారులు గాని భక్తులు గాని భక్తాదులు గాని ఇంకా ఎవరైనా పెద్దలు గాని అయ్యా ఇక్కడ నేను స్థలం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను కూడా కొంత ఆర్థిక సహాయం కూడా నేను చేయదలుచుకున్నాను. కాబట్టి ఆ రాముని యొక్క విగ్రహానికి అందరు రెడీ కావాల్సిందిగా కోరుతున్నాను. కేబుల్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు మా విజయనగరం కాలనీలో శ్రీరామనవమి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 500 మందికి భోజన కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేసినాము. ఇది మా కాలనీలో ఇది 3వ సంవత్సరం జరుపుతున్నాము. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం చలివేంద్రంగా శ్రీరామనవమి రోజు స్టార్ట్ చేస్తాము. ఈ రోజు కానీ మార్నింగ్ స్టార్ట్ చేసినాము. తర్వాత ఈ కళ్యాణం అనంతరం మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇంటి దగ్గరికి స్వామివారి పోయి టెంకాయ అవన్నీ కొట్టేసి ప్రజలందరూ వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చేసి స్వామివారితో గ్రామోత్సవం కంప్లీట్ అవుతుంది. మనం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుపుతున్నాం. ఇక్కడ విజయనగర్ కాలనీలో ప్రతి సంవత్సరం కళ్యాణం కూడా ఉంటుంది, భోజనం ఏర్పాట్లు కూడా ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.